హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఎస్ఎస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్ టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్ ఇచ్చట అన్ని విషయాలు చర్చించబడను. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు బాలశంకర్తో మనం ఐపీఎల్ గురించి చర్చించుకున్నాం. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. బాలశంకర్కి నేర్పాం, కొన్ని ఓటములు పొందాం, బాలశంకర్ కొన్ని గెలుపులు ఇచ్చాం, అన్నీ చేసాం. కానీ ఇప్పుడు ప్రజెంట్ క్లైమాక్స్కి వచ్చింది. ఈ క్లైమాక్స్లో బాలశంకరే గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే గురువు గారు అని ఇంత బాగా గుణపొందించారు కాబట్టి ఆ గుణపాన్ని మనం జాగ్రత్తగా బయటికి తీసుకోవడమే ఉత్తమం. దాన్ని అలా ఉంచుకోకూడదు. ఆయన్ని గెలిపించామనుకో ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతాడు. అందుకని మనం శంకర్ గెలవాలనే కోరుకుందాం. అలాగే మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ బాలశంకర్ వస్తే కొంచెం బాలశంకర్ గారు అయ్యగారు ఓకే ఓకే బాలశంకర్, కంగ్రాచులేషన్స్, మంచి గెలుపుల్లో ఉండవు. సన్ రైజ్ హైదరాబాద్ గెలిచినందుకు నీకు మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ, ఎందుకంటే మనకు సన్ రైజ్ హైదరాబాద్ అంటే చాలా ఇష్టం అండి. గెలవక మనోడికి అంటే ఫస్ట్ గెలిపించింది సన్ రైజ్ హైదరాబాదే. సో ఈ మధ్య కాలంలో పుణుకున్న తర్వాత మళ్ళీ మొహమ్మద్ నీళ్ళు కూడా నిద్రలేపింది కూడా సన్ రైజ్ హైదరాబాదే. సో మనోడికి ఇంత ఉత్సాహంగా అంటే ఉత్తేజంగా ఉన్నాడు అనమాట. ఫస్ట్ గెలిపిస్తే మేము ఎక్కడ ఉన్నామంటే అక్కడ ఉన్నామయ్యా, ఇక్కడ లేమయ్యా, అక్కడెక్కడో ఉన్నామయ్యా. అందుకే వాళ్ళు మేము 300 కొడతామన్నాం కానీ అయ్యో బాబో అని వెళ్ళిపోయాము. అక్కడికి దెబ్బకి దించారయ్యా. రెండో మ్యాచ్లో పడుకోబెట్టారు. ఇంకా 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 లేకమయ్యా. ఆ డైలాగ్ చెప్పొస్తారు. ఏంటిది? జగదేవ్ వీరుడు అదలోక సుందర సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అది అది అదే మరే మాలోకం ఎక్కడికి సార్ స్వర్గలోపుకి అంచుల దాకా వెళ్ళిపోయాను సార్ అంటాడు. అట్లా ఆ పక్కన చిన్న గొయ్యి ఉంది చూస్తావా, ఆ పక్క ఇట్లా దూకి చచ్చిపోతాడు కదా. ఆ టైప్ లో సన్ రైజ్ మనోడిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. రెండో మ్యాచ్లో ఇక్కడ తెచ్చింది. అది మూడో మ్యాచ్కి వచ్చేసరికి ఇంకా వరస్ట్ అయింది. ఆ వరస్ట్లన్నీ నా మహాను కొట్టాడు. ఈ మహానుభావుడు ఆయన. నేను కొట్టలేదండి, టాస్ గెలిచాడు, గెలిచే మ్యాచ్ ఆయన తీసుకున్నాడు, ఓడిపోయి నాకు ఇచ్చాడు. ఓటమిని గెలుపు రెండు సమానంగా తీసుకోవాలి కదా. సూపర్ సూపర్ మిత్రమా, సూపర్. నెక్స్ట్ మ్యాచ్ ఏం జరగబోతుంది ఏంటి కథకో మనుషం. ఢిల్లీ క్యాపిటల్స్ ఓకే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వావ్, రెండు ఢిల్లీలో స్థలపడిపోతున్నాయి. మొన్నేగా మొన్న బెంగళూరులో ఓటమి ఇచ్చిందిగా. అది సంగతి. దేనికి ఓటమి ఇచ్చింది చెప్పండి బాలశంకర్. చెప్పకూడదు. ఓటమి ఇచ్చింది కదా అని అన్నా, మరి దేనికి ఓటమి ఇచ్చింది చెప్పాలి. సీక్రెట్ చెప్పకూడదు. చెప్పండి సార్. చెప్పకూడదు. మీరు చెప్తారు. నేను చెప్పను. మీరు చెప్తారు సార్. మీరు చెప్తారు, మీకు అన్ని తెలుసు కదా, మీరు చూసుకున్న మాకేం తెలుసు ఉంటుందిగా చాప్టర్ లో. చాప్టర్ చెప్పు. ఇందాక నన్ను మోసం చేస్తాడు. అందుకని ఏంటంటే నేను లొంగ తెలుసుకోవాలి నేను ఈసారి నుంచి. చెప్పురా. చెప్పను కానీ ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్ వేసింది బ్యాండ్ వేసింది బెంగళూరుకి. బెంగళూరు వేసింది అయ్యా. బెంగళూరుకి బ్యాండ్ వేసింది ఢిల్లీ. బెంగళూరుకి బ్యాండ్ వేసింది బాలశంకర్. చూసారా మాట ఎట్లా మార్చేస్తున్నాడు. మొన్న బెంగళూరు గెలిచింది కదండి. మొన్న కాదు సార్, అంతకుముందు సార్. ఇది రివెంజ్ మ్యాచ్, చివరి మ్యాచ్. రివెంజ్ మ్యాచ్లో ఇది చివరి మ్యాచ్ బాలశంకర్. రాత్రి 7:30కి మీకు లైవ్ బిగిన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు టాస్ తీసి ఒక జట్టుని ఎంచుకుంటే రెండో జట్టుని ప్రత్యర్థి ఎంచుకుంటారు. టాస్ ఏమంటారు సార్? నేనే వేస్తాను బాలశంకర్. ఇది కొద్ది రిస్క్, నేను వేస్తాను. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఢిల్లీ జట్టు ఒకటి ఉంది. ఢిల్లీ జట్టు ఎన్ని మ్యాచ్లు ఆడింది, ఎన్ని మ్యాచ్లు ఓడిపోయింది. ఈ మధ్య ఇది కూడా తెలుసుకుంటాను. తెలుసుకోవాలి మరి. సూపర్. చెప్పు. ఢిల్లీ 8 మ్యాచ్లు ఆడింది, 6 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది, 12 పాయింట్లతో టాప్ 2 పొజిషన్లో ఉంది. ఆర్సీబీ 9 మ్యాచ్లు ఆడింది, 6 గెలిచింది, 3 ఓడిపోయింది, 12 పాయింట్లతో టాప్ 3లో ఆర్సీబీ ఉంది. అంటే రెండు కింద ఒకటి పక్కన, ఒకటి పైన, ఒకటి కింద, ఒకటి పైన, ఒకటి కింద. ఇప్పుడు మ్యాచ్ ఒకటి గెలిస్తే పైన వచ్చింది, ఓడిపోయింది కిందకి వచ్చింది. అది జరిగింది. అదే ఢిల్లీ గెలిచింది అనుకో, ఢిల్లీ అక్కడే ఉండిద్ది. ఆర్సీబీ గెలిచింది అనుకో, ఇంకా కిందకి తీసుకో. అందుకని మనం ఇప్పుడు రాసేద్దాం. ఆనందంగా చెప్పు వేసుకో. మళ్ళీ ఎంతది? సరే బాబు, ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. అందుకే దానికి తగిలింది కాబట్టి. సరే ఇదిగో మళ్ళీ ఇప్పుడు లేదు, 2 3 సారి లేదా. సరే ఇండియా మొత్తగా 3 సారి వేయాలి. మేము ఒప్పుకోమమ్మా. ఇది మేము ఒప్పుకోమమ్మా. మేము ఒప్పుకోం. నువ్వెవరు 3 సారి లేదన్నావుగా. పట్టదు కాబట్టి మేము ఒప్పుకుంటాం. కాదమ్మా, నువ్వు లేదన్నావుగా, మళ్ళీ ఎందుకు టాస్ మార్చేది? నువ్వు 3 సారి వేయాల్సిందే. నేను వేస్తాను. ఓకేనా? మీరు ధర్మరాజు లాంటి వారు మీ సమక్షం నేను టాస్ చేస్తున్నాడు. వీడు అన్యాయం చేస్తున్నాడు మధ్య మధ్యలో నన్ను. ఎందుకంటే ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ నుండి నన్ను మాటలతో మ్యాజిక్ చేసి నన్ను బోల్తా కొట్టిస్తున్నాడు. నాకు తెలియని అమ్మాయి. ఎవరు పడితే అలాగే. ఎవరికి? ఇది ఎవరు పడితే అలాగే అంటే అర్థం కదా. ఎవరు గెలిస్తే వాళ్ళే.
దీంట్లో మళ్ళీ రెండోసారి మూడోసారి లేదు లేదు ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి అక్కడ కొట్టుకొని పడిపోయింది కాబట్టి ఓకే. ఏంటంటే నువ్వు గెలిచావు కాబట్టి మళ్ళీ ఒప్పుకోవట్లేదు. అక్కడ ఎవరు గెలిచారు? అక్కడ కొట్టుకొని పడ్డప్పుడు ఎవరు గెలిచారు చెప్పు మిత్రమా. అది గోడ మీద నిలబడింది రాజా. చెప్పు. బొమ్మ ఏందిరా ఇది? చూడు మిత్రమా, నవ్వే మగాన్ని ఏడిచాడదాన్ని సుఖపడినట్లు చరిత్ర లేదని మన నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగవాడిని నమ్మవద్దని సీన్ నాకు చాలాసార్లు చెప్పాడు. ఎందుకంటే వీడప్పుడు ఏడుస్తుంటాడు కాబట్టి అందుకని వీడు నేను రమ్మను దొంగేడు పెడుస్తుంటాడు. ఎందుకో తెలుసా ఒక విషయం మీద అయినా మీకు తర్వాత చెప్తాను నేను. సరే మీరు విషయం చెప్పండి సార్. ఈ విషయం చెప్పండి, ఒక విషయం తర్వాత చెబుతారు కానీ ఇప్పుడు ఈ విషయం చెప్పండి. మీరు ఏ జట్టుని తీసుకుంటున్నారు? నేను మీరు నేను మీరు అలా జరిగిందనమాట. ఇది ఒకసారి పట్టుకోవాలి సార్. ఇప్పుడు పట్టుకోండి సార్, ఇప్పుడు వేస్తాను. వీడు ఆడుకో పోతున్నాడు, ఎందుకో తెలియటం లేదు. ఏదో కొమ్మేసి నాకు ఇచ్చాడు ఏంది వీడియో చేయమని చెప్పి. నా ఫేస్ బాగానే ఉందిరా. చెప్పు. ఒరే ఇదేందిరా? ఇప్పుడు చెప్పండి. బాగాలేదు. మీరు చెప్పండి, మీరు జట్టుని ఎంచుకోండి సార్, మేము అప్పుడు తీస్తాము. రామా వెనక ఏ కలర్ ఉంది? ఏ కలర్ ఉంది? ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ ఎవరిది? అక్కడ ఆరెంజ్ కలర్ ఎవరు లేదు. డార్క్ ఆరెంజ్. డార్క్ ఆరెంజ్ కాదు, అది బ్లాక్. అది రెడ్. సరే రెడ్ వేసుకో, బ్లాక్ వేసుకో. బ్లాక్ అండ్ రెడ్ ఉంది కదా, అంటే ఒక చీకటి ఉంది, తెల్లారితే సూర్యుడు ఉన్నాడు. ఈ రెండు కలిపితే ఒక జట్టు ఉంది. ఆ జట్టు అని చెప్పండి సార్, మీరు చెప్పండి. మేము జుజ్జుపి సార్ మీ ముందు. వెరీ గుడ్. ఇప్పుడు లైన్లోకి వచ్చాడు. మేము వచ్చేసి బెంగళూరు. ఓకే. విరాట్ కోహ్లీని నేను మరొకసారి నీకు సంగతి తెలుసా? విరాట్ కోహ్లీ ఢిల్లీ వాడు, మ్యాచ్ ఆడబోయేది ఢిల్లీలో. చూసుకుందాం. నీకు విషయం అర్థం కావట్లా. నీకు విషయం చెప్పట్లే. ఇక్కడ ఇప్పుడు ఒకడు బెంగళూరు వచ్చి బెంగళూరు వాడు బెంగళూరులో పెట్టి బ్యాట్ కొట్టి ఇది నా అడ్డా అని చెప్పాడు కదా. ఇప్పుడు బెంగళూరు వెళ్ళి బెంగళూరులో కొడతారు. చెప్పమను. ఏందిరా? గెలిచి చెప్పమను మిత్రమా. ఏందిరా నువ్వు? గెలిచి చెప్పమను మిత్రం. వాడు దమ్ముతో కొట్టి నిలబడి గెలిచి చూపించాడు. ఇప్పుడు చేయండి. ఇంటర్నేషనల్ మ్యాచ్ లో తుక్కు ఆడినాడు విరాట్ కోహ్లీ. మ్యాచ్ నిలబెట్టాలన్నా, మ్యాచ్ నిలబెట్టాలన్నా, మ్యాచ్ సాగదీయాలన్నా ఒక విరాట్ కోహ్లీ మాత్రమే చేయగలడు, ఎవడి వల్ల కాదు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎన్ని మ్యాచ్లు వరుసగా గెలిచాడు, ఎన్ని మ్యాచ్లు వరుసగా బ్యాటింగ్ చేశాడు, ఎన్ని మ్యాచ్లు సక్సెస్ అయ్యాడు తెలియదా నీకు? గతం కాదు, విరాట్ కోహ్లీ ఉన్నంత వరకు కూడా లేదమ్మా. లేదు, గతం వద్దు. ఇప్పుడు ప్రజెంట్ చెయ్యి. ఇప్పుడు నువ్వు గెలువు, ఆడ బ్యాట్ కొట్టు, గిరిగి. ఫస్ట్ ప్లేస్ విరాట్ కోహ్లీ అండ్ బెంగళూరు కన్ఫర్మ్. అంతే, ఇంక మాటలు దాంట్లో. అది మ్యాటర్. నువ్వు దిగాల్సింది తప్పదు. నువ్వు అంటావే అస్సాం అని, నువ్వు దిగాల్సింది. అస్సాం రాదు, ఈ రెండు జట్లు కూడా అస్సాం రాదు. దిగాల్సిందే, జట్టు దిగాల్సిందే. అస్సాం ఎక్కాలని ఇంకా చాలా టైం ఉంది మిత్రమా. జట్టు దిగాల్సిందే. తొలి దెబ్బ విరాట్ కోహ్లీ వేస్తున్నాడు, అప్పుడు మనడు మెల్లిగా దిగుతూ ఉంటాడు. ఇంకా తర్వాత చూసుకుందాం. ఓకే బాలశంకర్, రేపు విరాట్ కోహ్లీని గెలవమను, అక్కడ గిరిగేసి ఇతను ఆడ్డా అని చెప్పను, మేము సంతోషిస్తాం. బాధ లేదు. గెలిచి చూపిస్తారు కానీ గెలవకుండా చూపిస్తారు. అసలు అనవసరం మిత్రం. అక్కర్లేదు. విరాట్ కోహ్లీ 100% కొట్టబోతున్నాడు. ఒకసారి విరాట్ కోహ్లీ ఆ జట్టు మీద ఆడిన రికార్డుల గురించి మేము చెప్పం. మేము ఎందుకు చెబుతాం? మేము చెబుతాం. అవసరమేంది? మేము చెప్పం. మేము ఎందుకు చెబుతాం? మాకు ట్రాక్ రికార్డ్ మా అక్కడ బాగుంది, బ్రహ్మాండంగా. సార్ అది సార్ ఇంకొద్దు. అది నమ్ముకున్నానండి సార్. నేను మా ట్రాక్ రికార్డ్ నమ్ముకున్నాను. మా జట్టు ఎప్పుడు బెంగళూరులో ఎప్పుడు మేము గెలవట్లేదు అన్నారు. గెలిచి చూపించాం. మేము ట్రాక్ రికార్డ్ నమ్ముకుంటే బాలశంకర్ ఓన్లీ మా ఆటగాళ్ళ సామర్థ్యం మీద మాకు హోప్స్ ఎక్కువ. కాబట్టి ఆటగాళ్ళ సామర్థ్యం అనుకుంటే మా ఆటగాళ్ళు తక్కువ తినారండి. మీరు వింటున్నారా? నేను చెప్పిన తర్వాత చెబుతున్నారు కానీ ముందుగా మీరు చెప్పట్లేదు. అర్థమైందా? అట్లా కాదు శ్రీనివాస్, నేను చెప్పిన తర్వాత నా డైలాగ్ మీరు కాపీ కొడుతున్నారు కానీ మీరు డైలాగ్ మీరు ఓన్ గా. మీ డైలాగ్ కాపీ కొట్టినా, నా డైలాగ్ కాపీ కొట్టినా సారాంశం అదే కదండి. అలా కాదు, నువ్వు కొత్తది వెతుక్కోవాలి మిత్రమా, వెతుక్కోవాలి. అందుకే నేను చెప్పింది నువ్వు చెబితే దాంట్లో విషయం. నో ప్రాబ్లం. ఏమండి, విరాట్ కోహ్లీ సూపర్ సక్సెస్. ఆయన బాగా ఆడుతూ ఉన్నాడు. తర్వాత ఫస్ట్ బ్యాటింగ్ లైన్అప్ కానీ మిడిల్ ఆర్డర్ లో మాత్రం ఎక్సలెంట్ గా మన వాళ్ళు బాగా కట్ చేసుకున్నారు. కానీ బౌలింగ్ కూడా మంచి సూపర్
సూపర్ బౌలింగ్ ఉంది. ఆ. ఈసారి బౌలింగ్ ఢిల్లీలో మనవాడి యొక్క సత్తా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మా జట్టు. ఎవరు కాదన్నారు? ఇక్కడ ఎవరు కాదన్నారు? మా మేమేమైనా జట్టు సిద్ధంగా కాదన్నామా? ఉంది. మనోడు మేమేమైనా ఏదో కాదన్నామా? ఒక్కసారి రాంగ్ మేమేమైనా కాదన్నామా? మీరు నిరూపించుకుంటానంటే, మీరు చూపిస్తానంటే చూడటానికి మేము సిద్ధమే మిత్రమా. ఎనీ టైం ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా, ఎనీ టైం ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ 11 హ్యాండ్స్ ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీలో బెంగళూరు జట్టు జెండా పాతేంగి. आप देखेंगे మిత్రమా. ఓకే బాయ్. అలాగే అందరూ ఓన్లీ క్రికెట్ చూసి ఎంటర్టైన్మెంట్ అవ్వండి, అంతేగాని ఏ బెట్టింగ్ల జోలికి, క్రికెట్ బెట్టింగ్ల జోలికి, ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి వెళ్ళొద్దు. మేమంటావా అప్పుడప్పుడు ఇలానే కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, తర్వాత ఓకే అవుతాం. ఇది మా మధ్య తరచు జరుగుతున్నది. అందుకని మీరు దీన్ని సీరియస్గా తీసుకోవద్దు. మీరు ఊరికే కామెడీ అంతే. అలాగే మీరందరూ క్రికెట్ని చూడండి, ఎంజాయ్ చేయండి. ఆన్లైన్ బెట్టింగ్లు కానీ, క్రికెట్ బెట్టింగ్లు పోవద్దు. మీ ఫ్యామిలీని రోడ్డున పడేయద్దు. దయచేసి ఒక మనం వింటారని కోరుకుంటూ మీ శ్రీనివాస్ అండ్ శంకర్. బాయ్.